నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈరోజు మనము పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నైట్ సిండ్రోమ్ అంటే ఇవి బుక్స్లో ఎక్కడ ఉండదు, కానీ ఫస్ట్ నైట్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ నైట్కి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నైట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే సెక్షువల్ యాక్ట్ అంటే కపుల్స్ మధ్యలో ఫస్ట్ సెక్షువల్ యాక్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకని ఈవెన్ బంధువులు కానివ్వండి, తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఆ బెడ్ వాళ్ళకి కపుల్కి ఏర్పాటు చేసిన బెడ్ని పరీక్షించటము, సెక్షువల్ యాక్ట్ అయిందా లేదా అని క్వశ్చన్స్ అడుగుతాము అనే భయంలో కపుల్స్ ఉంటారండి. సో దానివల్ల అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఆ యాంగ్జైటీలో ఫస్ట్ నైట్ని అంత ఫ్రూట్ఫుల్గా కంప్లీట్ చేయలేకపోవచ్చు. అందులో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఉండడం వల్ల వాళ్ళకి ఇంటర్ కోర్స్ అనేది జరగకపోవచ్చు ఆ రోజు. కొంతమందికి నార్మలే, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఫస్ట్ నైట్ భయము తర్వాత కూడా అలాగే ఉండడం, అంటే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండడం వల్ల వాళ్ళు సెక్స్లో పాల్గొనాలంటే అంగస్తంభన రాకపోవడం అనేది కొంతమందికి జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏంటి అంటే ఈవెన్ ఫిమేల్ రెడీగా ఉన్నా కానీ మేల్లో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండడం వల్ల అంగస్తంభన అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. సో దాంతో ఏంటి అంటే ఆబ్వియస్గా వాళ్ళు సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయలేరు. ఇది రాను రాను ఇంకా యాంగ్జైటీకి గురి చేస్తుంది మేల్ని. సో సెక్షువల్ యాక్ట్కి వెళ్దాము అంటే ఇతనికి అంగస్తంభన లోపాలు ఉండడం వల్ల వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేయలేరు. సో ఇది కొద్దిగా లాంగ్ టర్మ్గా ఉంటే ఏమవుతుంది అంటే ఇద్దరి కపుల్స్లో భయాందోళనలు మొదలవుతాయి. సో అది పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఇబ్బందులు వస్తాయి. సో అలా కాకుండా ఇది సింపుల్గా మనము అతన్ని ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి కానీ, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీకి కానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ కానీ, ఇవన్నీ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటాము. నా పాత వీడియోలో ఒక్కొక్క దాని గురించి చాలా వివరంగా చెప్పాను. ఇట్లాంటి యంగ్ కుర్రవాళ్ళు, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఫస్ట్ నైట్ భయంతో అక్కడి నుంచి అంగస్తంభన లోపాలు అయిపోయి నా దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళకి ఆబ్వియస్గా మనం ఎగ్జామిన్ చేసి ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా చూసుకొనేసి, ఫిజికల్గా ఎటువంటి ఇబ్బందులు లేవు అంటే మనము ఈ షాక్ వేవ్ థెరపీ, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల వాళ్ళకి హ్యాపీగా ముందు ఎలాగైతే ఎరెక్షన్స్ వస్తున్నాయో అలాగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఈజీగా సెక్షువల్ యాక్ట్కి వెళ్తారు. సో దీంట్లో మనకు చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇచ్చే థెరపీ అన్నమాట. దీని ద్వారా ఏంటి అంటే అతనికి అంగస్తంభన లోపాలు యూజువల్లీ ఎందుకు వస్తాయి? అంగానికి రక్త ప్రసరణ తగ్గడం వల్ల వస్తాయి. అది ఇంప్రవైజ్ చేస్తే రెగ్యులర్గా వాళ్ళు ఎరెక్షన్స్ వస్తాయి, వాళ్ళు సెక్షువల్ యాక్ట్ని కంప్లీట్ చేయగలరు. సో ఎప్పుడైతే సెక్షువల్ యాక్ట్ కంప్లీట్ చేయగలరో ఆబ్వియస్గా వాళ్ళకి మానసిక ధైర్యం అనేది వస్తుంది. తర్వాత వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు రాకుండా చేయొచ్చు. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.